హలో హాయ్ అండి. మనిషికి 2 బ్రెయిన్లు ఉంటాయి, తెలుసా మీకు? షాక్ అయ్యారా? 2 బ్రెయిన్లు ఉంటాయి. ఒకటి ఈ బ్రెయిన్ అయితే ఇంకో బ్రెయిన్ స్టమక్ అనమాట. స్టమక్ ఈజ్ ఏ సెకండ్ రెక్టో న్యూరో బ్రెయిన్ అంటారు దాన్ని. అంటే 100 యూరోస్ ఉంటాయన్నమాట. 100 మిలియన్ హీరోస్ కంటిన్యూస్గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, ఆకలి ఎప్పుడు వేయాలి, ఏం చేయాలని 2 కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆకలి వేయాలి, ఎంత తినాలి, ఏం చేయాలని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ అప్సెట్ అయ్యిందనుకోండి, స్టమక్ అప్సెట్ అవుతుంది. స్టమక్ అప్సెట్ అయిందనుకోండి, బ్రెయిన్ అప్సెట్ అవుతుంది. అంటే 2 కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక భయంకరమైన వార్త విన్నారనుకో, ఇంట్లో ఏదో భయంకరమనుకో, ముందు మీకు 1 కానీ 2 కానీ వచ్చేస్తుంది. ఫస్ట్ బాత్రూమ్ పరిగెడతారు. ఆ వార్త వినగానే మీకు ఒకలాంటి యూరిన్ సెన్సేషన్ కానీ మోషన్ సెన్సేషన్ కానీ వచ్చేస్తుంది, ముందు పరిగెడతారు అనమాట. సో లేదా ఏదైనా చనిపోయిన వార్త ఎవరైనా విన్నారనుకోండి, అది మీకు బ్రెయిన్ తెలుస్తుంది కాబట్టి స్టమక్ ఆకలేదు. ఆ రోజు ఆకలేదు. ఎందుకు ఆకలేదు? రోజు లేకపోతే గడగలాడిపోయి ఆ బ్రెయిన్ ఈరోజు ఎందుకు ఆ స్టమక్ అంత అలాగా ఉంటుంది. సో ఇది సెకండ్ బ్రెయిన్ అంటారు అనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు మరి వెన్నుపూస బ్రెయిన్ అంటారు కదా అంటారు. అది బ్రెయిన్ కాదు, అది రియాక్టర్ అనమాట. రియాక్టర్ అంటే స్పందిస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ గట్రా ఇవ్వదు. అంటే శరీరంలో ఏ పార్ట్లో ఎప్పుడైనా చిన్న షాక్ తగిలింది అనుకోండి, బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళే వరకు అది చూడదు. అదే ముందు రియాక్ట్ అయిపోయి వెనక్కి చెయ్యి లాగేస్తుంది. కాలేదు అనుకోండి, చెయ్యి ఎలా తగ్గ మనకి టక్ లాగేసుకుంటుంది. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అంతేగాని ఎంత తినాలి, తాగాలి, ఏ చేయాలి, నీ బాధల్ని అర్థం చేసుకోదు అనమాట. గట్ ద పాయింట్. బాయ్.